ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్టిక్స్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కావద్దంటే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక వైర్కి జాయింట్ ఎలా వేయాలో కరెక్ట్గా చూద్దాం. అంటే మామూలుగా వేస్తుంటే ఊడిపోతుంటుంది, కరెక్ట్ రాదు. ఇప్పుడు 2 వైర్స్కి జాయింట్ కరెక్ట్గా ఎలా వేయాలో చూద్దాం. మామూలుగా మనం ఎలక్ట్రీషియన్స్ ఏం చేస్తారంటే ఇట్లా ఇచ్చేసి దానికి వైర్ మీద వైర్ పెట్టేసి టేప్ కొడుతుంటారు. టేప్ కొట్టడం వల్ల అది స్పార్క్ వచ్చినప్పుడు కాలిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా అలా జాయింట్ చేయొద్దు అన్నమాట. ఎప్పుడైనా సరే రన్నింగ్ జాయింట్ వేసేటప్పుడు స్ట్రేట్ టు స్ట్రేట్ వేయాలి. వైర్కు డిస్టర్బెన్స్ కాకుండా ఇన్సులేషన్ మీదకి రావద్దు వైర్. ఎప్పుడైనా సరే ఇన్సులేషన్ మీదకి వస్తే వైరు వేసిన టేప్ వేసినప్పుడు కూడా ఇబ్బంది కాకుండా వైర్ స్పార్క్ రాకుండా ఉంటుంది. ఆ విధంగా 2 వైర్స్ ఇట్లా ఫోల్డ్ చేసి గట్టిగా తిప్పాలి. గట్టిగా తిప్పేసి మంచిగా వైర్ మీద వైర్ రాకుండా చేసేసుకోవాలన్నమాట. అది చేసేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. జాయింట్ కూడా ఎక్కువ రాదు. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది అనేది. వైర్ మనం ఎంత లాగినా సరే రాదు. చూడండి ఎంత గట్టిగా ఉంది. రన్నింగ్ జాయింట్ అంటే ఈ విధంగా వేసుకుంటే ఏం కాదనమాట. చూడండి ఆ విధంగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. టేప్ కూడా వేసేటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా గట్టిగా చుట్టాలి. గట్టిగా చుడితే లీకేజ్ అనేది ఉండదు అన్నమాట. సప్లై ఇట్లా ఆ విధంగా గట్టిగా చుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఎట్లా మనం దానికి ఈక్వల్గా ఆ వైర్ని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చూస్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. లేదంటే వెనకకు ముందుకు అవుతుంది. మనం మోటార్ కేబుల్ జాయింట్ కొడతాం కదా, సేమ్ అదే విధంగా జాయింట్ కొట్టాలి. మోటార్ కేబుల్ ఎలా కొడతాం అలా నీట్గా చేసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు. చూడండి, ఎందుకంటే ఇప్పుడు వైర్కి కొంచెం గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ స్లీవ్ మీదకి వస్తుంది. అది స్లీవ్ మీదకి రావద్దు అనమాట. వస్తే ఏంటంటే మనం చూడండి అట్లా ఉంది కదా, ఆ విధంగా చూసేసి టైట్ చేసేసుకొని వైర్ గట్టిగా చుట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే జాయింట్ వేయాలనుకుంటే ఈ విధంగా వేస్తేనే మంచిగా ఉంటుంది. కానీ ఇట్లా చుట్టి ఈ విధంగా చుట్టి టేప్ వేస్తే కరెక్ట్ కాదు. అది చూడండి. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం చూస్తూనే ఉండండి. మీ జేఎస్టిక్స్. మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీకి, తెలిసిన వాళ్ళ ఎలక్ట్రీషియన్ మిత్రులకి కూడా షేర్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి 2 ఈక్వల్స్ వచ్చినాయి కదా, దాని మీద కరెక్ట్గా టేప్ వేసుకుంటే అయిపోతుంది. చూశారు కదా ఎట్లా ఉందో వీడియో. ఇప్పుడు కరెక్ట్గా ఉందన్నమాట. అది దాని మీద ఇది టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకొని రెండింటి మీద ఇన్సులేషన్ మీద టేప్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టేక్ కేర్ అండ్ బై బాయ్.